కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ షర్మిల న్యాయయాత్ర నిర్వహించారు. ఆదోనిలో లక్ష్మీ కాటన్ మిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రసంగించారు. ఆదోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రమేష్ యాదవ్ను ప్రకటించారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు వస్తే పేదలకు రైతులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది. మన బిడ్డలు ఎన్ని ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి, ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కాబట్టి, ఒక పక్క చంద్రబాబు అయినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారన్న 10 సంవత్సరాలుగా. ఇక పక్షమైన ప్రతిపక్షమైన కొట్లాడకపోతే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది మనకు? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది. నేను రాజశేఖర్ మాటిచ్చి చెప్తున్నాను, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, వాండమైన రాజధాని వస్తుంది. 10 సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి, ఇప్పటి వరకు కనీసం మనకు ఒక రాజధాని అయినా ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, పక్కన హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మళ్ళీ ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు కాదు వీరు. 5 సంవత్సరాలు